హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ కారం దోశ అండి. ఈ కారం దోశ అంటే రాయలసీమ స్పెషల్ అండి. ఇది మోస్ట్ వాంటెడ్ రెసిపీ అండి. ఈ కారం చూసారు కదా, ఎంత టెంప్టింగ్గా ఉందో అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఈ కారం తయారయ్యే విధానం చూపిస్తాను. దీనికి ముందుగా మనం కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, ఆనియన్, టమాటో, గార్లిక్ అండ్ సాల్ట్. వీటన్నిటిని మిక్సీలో 1 by 1 వేసుకోవాలి. రాయలసీమలో వీటిని టమాటో లేకుండా కూడా కొంతమంది చేసుకుంటారండి. అది కొంచెం పిల్లలు తినలేరు, అందువల్ల నేను టమాటో వేస్తున్నాను. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇలా పోపు పెట్టుకోవడం వల్ల దీంట్లో ఉండే ఆ ఘాటు పోతుంది. పిల్లలు కూడా ఈజీగా తినచ్చు. ఇది ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత ఘాటు పోతుంది. అప్పుడు టేస్ట్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇలా పలసంగా దోశ వేసుకొని ఇలా 2 సైడ్లు కాల్చుకోవడం వల్ల దోశ బాగా కాలుతుంది. ఇలా కాల్చుకున్న తర్వాత కారం అప్లై చేసుకోవాలి. ఇట్లా కారం అంతా అప్లై చేసుకున్నాక దీనిపైన పప్పుల పొడి వేసుకోవాలి. దీనిపైన తగినంత మనకు కావాల్సినంత గీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, దీన్ని చూస్తుంటేనే కదా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.